అయితే చేయడం జరుగుతుంది. రైతులకి నమ్మకంతో మనం గేదెలు అయితే ఇస్తున్నాం, అంతే నమ్మకంతో వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఒకసారి కొన్న రైతు మన దగ్గరికి మరలా వచ్చి మన దగ్గర అయితే గేదెలను అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనమైతే మాటలో వీడియోలో ఎలా చెప్పామో ఇక్కడ కూడా మనం చేసేది కూడా సేమ్ ఇంకా అలాగే ఉంటుంది. రైతులు ఎవరన్నా గమనించండి, పూర్తిగా వీడియోలో అయితే చూడండి. వీడియోలో మేము చెప్పిన మాట ఏ మాట కూడా మాట ప్రకారంగా నేను గేదెలను అయితే ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున్న నెల్లూరు జిల్లా కావాలి నుంచి వచ్చామన్నా. అడ్రస్ మా ఫోన్ లో చూసుకొని 3 గేదెలు తీసుకున్నాం. రైతులందరికీ నమస్తే అండి. మన ప్రజెంట్ విఎల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాడు. విఎల్ డైరీ ఫామ్ లో గేదెలు అయితే సేల్కున్నాయని చెప్పడం జరుగుతుంది. ఒకసారి అన్న అడిగి ఫామ్ లొకేషన్ అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఒకసారి మన ఫామ్ లొకేషన్ చెప్పండి అన్న. ఆంధ్ర తెలంగాణ పాట రైతు అందరికీ కూడా నమస్తే అండి. నా పేరు వచ్చేసి బిఎల్ రాజు. మన అడ్రస్ వచ్చేసి మనది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం అండి. మన విలేజ్ వచ్చేసి మాది వచ్చేసి విఎల్ డైరీ నేమ్ అండి, విఎల్ డైరీ ఫార్మ్ అండి. విఎల్ డైరీ ఫామ్ అన్న. ప్రజెంట్ ఎన్ని గేదెలు ఉన్నాయన్న మన ఫామ్లో? ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి 25 గేదెల వరకు ఉన్నాయండి. ఈ షెడ్లు ఆ షెడ్లు కలిపితే మొత్తం 25 గేదెల వరకు ఉన్నాయి. అన్నీ కూడా టాప్ క్వాలిటీలు ఉన్నాయండి. హెవీ సైజులు ఉన్నాయి, హెవీ మిల్క్లు ఉన్నాయి. ఈ గేదెలు చూసుకోవచ్చు మీరు. చూడండి, వాల్ పేపర్లో గేదెలు మనం చూస్తుంటాం చూడండి నెట్లోని, అలా ఉంటుందండి గేదె సైజు కానివ్వండి. అలా ఆ టైప్ గేదండి. ఇది ప్యూర్ ముర్రాజాతి గేదండి. ఇది నెంబర్ 1 క్వాలిటీ అండి, హెవీ సైజ్ అండి. మన దగ్గర గేదె ఎప్పుడు కూడా సెలక్షన్కి అయితే నెంబర్ 1 సెలక్షన్లు ఉంటాయండి. గేదెలు డబ్బుల విషయానికి ఒక రూపాయి అటు ఇట్లో అవ్వచ్చమ్మో తప్ప గేదె సెలక్షన్ విషయంలో అయితే మటుకి నెంబర్ 1 క్వాలిటీలే తెస్తామండి. అన్నీ కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయండి. ఇది మిల్కింగ్ విషయానికి వస్తే నేను ఫాలో అవుతుంది. ఇది డెలివరీకి ఇంకా ఇది ఒక వారం 10 రోజులు సమయం అయితే ఉందండి. ఇంకా అట్రగడ్డ చేసుకుంటూ వస్తుంది. ఇది రోజు మొత్తం మీద 16 నుంచి 17 లీటర్ల పాలు అయితే అవుతుంది రోజు మొత్తం మీద. మంచి హెవీ మిల్క్ అండి. ఇది ముందేతలోనే మన దగ్గర వాళ్ళకి ఇచ్చామండి. ఇది ముందేతలోనే మనం తరిమి మీద తోలుకొచ్చాం. దీన్ని తరిమి మీద 5 నీళ్ళు చూడు ఉండగా కూడా ఇది 4.5-5 లీటర్ల పాలు అయిందండి మనకి తరిమి మీద. మన దగ్గర ఒక 2 నెలలు పాలు తీసిన తర్వాత మనం మేపులకి అయితే రైతుకైతే ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనం షెడ్లోకి ఇప్పుడు తయారైంది, తీసుకొచ్చి కట్టాం. ఇది ప్రజెంట్ అయితే ఒక 16-17 లీటర్లు గ్యారెంటీగా అవుద్దండి. ఇది చూడండి అన్న, ఇది మల్సూరి పడ్డాను. ఇది కూడా ఇది 6 పళ్ళు వేసిందన్న, 6 పళ్ళ మీద ఉందన్న. చూడండి, రోపోకాస్ రింగ్ అంటాం చూడండి అని ఎడ్డ చూపించండి. మొత్తం అంతా కూడా మంచి క్లియర్గా చూపించండి. మంచి క్వాలిటీ కలిగేదండి. రూపాయి రింగ్ అంటాం చూడండి. ఇది 6 పళ్ళు వేసిందండి, 6 పళ్ళ మీద ఉందండి. ఇది డెలివరీకి ఇంకో వారం సమయం ఉందండి. ఇది కూడా ఇది రోజుకి 14 లీటర్లు పాలు అవుద్దండి. పూటకి 7 అవుద్దండి. 14 లీటర్లు పాలు అవుద్దండి. మనం 13 లీటర్ల గ్యారంటీ కూడా ఇస్తామండి. మన దగ్గర అన్ని కూడా పాలకు కూడా గ్యారంటీ మీద అయితే మనం గేదెలను అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యారంటీలు అంటే బుడ్లమైకి, స్వాలమైకి, అలాగే రొమ్ము నరాలకి కూడా మనం పూర్తి గ్యారంటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మన ఫామ్ తరఫున. ఇటువంటి కంప్లైంట్లు ఏమి ఉండవు. ఇంచుమించు నేను 100 గేదెలు చూసుకుంటే 5-6 సెలక్షన్ చేసి తీసుకొస్తాను. అన్ని సెలక్షన్స్ అయిన తర్వాత ఎడుకొస్తాయి. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా పొరపాటును వచ్చినా, ఆల్రెడీ రైతులకి ఎవరికైనా కూడా ఇచ్చినా, నేను ఒకవేళ పొరపాటున వెళ్ళిపోయినా అలాంటి కంప్లైంట్ వచ్చిందనుకో గేట్ టు గేదె వాపస్ అయితే ఉంటుందండి. రీప్లేస్మెంట్ ఉంటుందండి. రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మరి అక్కడ నుంచి రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఎలాగన్నా? మన దగ్గరికి రైతులు అయితే ఇలా రాయలసీమ నుంచి వస్తారండి, ఇలా తెలంగాణ నుంచి వస్తారు, ఇలా మన ఆంధ్ర సైడ్ నెల్లూరు, విజయవాడ, గుంటూరు ఇలా వస్తుంటారు. ఈ రైతులు ఏంటంటే దూరంగా పెట్టుకెళ్తారండి గేదెల్ని. దూరంగా పెట్టుకెళ్ళిన పక్షంలో మనం ట్రాన్స్పోర్ట్ కూడా 3 గేదెలు 4 గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఇస్తున్నామండి. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం. ఈ ఫ్రీ ట్రాన్స్పోర్ట్తో వాళ్ళకి ఏదైనా గేదె ఇబ్బంది వచ్చిందనుకోని అటు నుంచి కిరాయి వాళ్ళు పెట్టుకుంటే ఇటు నుంచి కిరాయి నేను పెట్టుకుంటానండి. 1 సైడ్ కిరాయి పెట్టుకోవాలి, 1 సైడ్ కిరాయి మనం పెట్టుకుంటాం. ఏదైనా డిఫెక్ట్ ఇబ్బంది వచ్చినప్పుడు ఇవేం రాకపోతే ఏముండదండి, అన్నీ బాగానే ఉంటాయి. నా దగ్గర సెలక్షన్లో నెంబర్ 1 గేదెలు ఉంటే ఇప్పుడు వచ్చి మొన్న ఒక్క రోజే ఒకసారి గేదె దూడ మరిచిపోయిందండి. గేదె ఇక్కడ మన దగ్గర నుంచి ఈయన గేదె నెట్టుకెళ్ళారు. దానికి కూడా రీప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రీప్లేస్మెంట్ ఇచ్చి మన ఛానల్లో కూడా వేయటం కూడా జరిగిందన్న. మొన్న మళ్ళీ వేసాం కదా, భీమవరం సైడ్ ఒక రైతు అయితే తోలుకెళ్ళారు కదా, ఆయనకి రీప్లేస్ చేసి మనం ఇంకొక గేదెని అయితే ఇవ్వడం కూడా జరిగింది. మీరు కూడా ఛానల్ వేసారు కదా, అదే అలా నమ్మకంగా అయితే మనం గేదెలను అయితే ఇస్తామండి. ఇది చూడొచ్చానా, ఇది కూడా మంచి సైజు కలిగేది, మంచి టాప్ క్వాలిటీ హెవీ సైజు గేది. ఇది చూడండి, నా ఎత్తు ఉంది, మంచి సైజు కలిగేదిలండి. అన్నీ కూడా టాప్ క్వాలిటీలు. ఇది మిల్క్ వచ్చేసి 16 లీటర్లు అవుద్దన్న రోజుకి. 8-16 లీటర్లు అవుద్దండి. ఇది వచ్చేసి ఈనికి గేదె అండి. ఇది పాడి గేదె. ఇది ఈ ఆటకి 4వ రోజు అవుతుందండి. చూపించండి. ఇది కూడా హెవీ సైజ్ అండి.
మంచి సైజు కలిగేదండి. ఇప్పుడు ప్రజెంట్ జుండుపాల మీద ఉందండి. జున్నుపాలు దొన్నండి, మగదోడిని పెట్టిందండి. మగదోడిని పెట్టింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే జున్నుపాల మీద జున్నుపాలు అయితే ఒక 5 లీటర్ల పాలు అయ్యిందండి. ఇప్పుడు కూడా ప్రజెంట్ అయితే 5 అవుతుందండి. ఇంకా ఒళ్ళారి మనం దానాలు అయితే పెట్టడం అయితే ఆ తర్వాత 16 లీటర్ల పాలు వరకు అవుతుందండి. 16 లీటర్ల పాల కెపాసిటీ. ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. 2 ఈతలోనే ఉందండి. మంచి క్వాలిటీ కలిగే పడ్డండి. ఇది చూసారా, ఇందా మనం గుర్రంలా ఉందన్నాను కదా, దాని అమ్మలా ఉంటుంది ఇది. అంటే మన దగ్గర సైజులు అయితే ఒక దాని తర్వాత ఒకటి, దాని తర్వాత సైజులు అన్నట్టు ఉంటుంది. ఇలాంటి సైజు గేదెలు అయితే మన దగ్గర 365 రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయండి. ఇది చూసారా, ఈ చర్మం మందన పలసన, ఆ చర్మం పలసన ఉన్నట్టయితే హెవీ మిల్క్ పిండే అవకాశం ఉంటుందండి. ఎక్కువ పాలు కూడా అవుతుంది. చూపించండి దాన్ని. ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో ఉందండి. సెకండ్ లాక్టేషన్ అండి. హెవీ సైజ్ అండి. చూడండి, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ అండి. సెకండ్ లాక్టేషన్. ఇది 8 పళ్ళు ఇస్తుందండి. 8 పళ్ళ మీద ఉందండి. ఇది కూడా మరొక వారం 10 రోజులు అయితే డెలివరీకి సమయం అయితే ఉందండి. ఇది కూడా టాప్ క్వాలిటీలో ఇది ఒకటి అండి. మంచి హెవీ సైజు కలిగేదండి. అన్నీ కూడా టాప్ క్వాలిటీలు ఉంటాయండి మన దగ్గర, మంచి సైజు కలిగేదులు. ఇది వచ్చేసి ఇది థర్డ్ లాక్టేషన్ అండి. ఇది మన ఫామ్లో ఇది ఒకటే థర్డ్ లాక్టేషన్ ఉందండి. అన్నీ కూడా సెకండ్ లాక్టేషనే. ఇది ఒకటే థర్డ్ లాక్టేషన్ ఉంది. ఇది దీని అట్ర చూపించండి. ఇది ముందేతలో 16 లీటర్ల పాలు పిండిందండి. 16 లీటర్ల పాలు పిండింది. 4 రొమ్ముల మధ్యన ఎడం గడ్డ చూపించండి. ఇది పాలనరం గడ్డ చూపించండి. ఇది పాలనరం అండి. పాలనరం అంటే పాల పైపు ఇదండి. ఆ పాల పైపు ఉన్న గేదెలు ఎక్కువ పాలు పిండుతాయండి. ఇది కొంచెం మేప్లాస్లో ఉందండి. మనం ఒక రైతు ఇస్తే అతను సరిగా మేపడం అయితే జరిగిందండి. సరిగా మేపలేదు. మళ్ళీ ఇప్పుడు మనం తోలుకొచ్చిన తర్వాత కొంచెం జాగ్రత్తగా మేపడం అయితే జరుగుతుంది. ఇది కొంచెం మేప్లాస్లో ఉందండి. ఇది మిల్క్ కెపాసిటీ అయితే 16 లీటర్లు అవుద్దండి. 16 లీటర్ల గ్యారంటీ అవుద్దండి. చూపించండి, దీన్ని అట్ర గట్ట చూపించండి. ఇది ఇంకా టైం 15 రోజులు ఉందండి. 15 రోజులు ఉందండి. దాని గురించి చెప్పండి. బాహుబలి చూడండి, బాహుబలి సైజు గేదె చూడతాను మీకు. మన దగ్గర ఉన్న గేదెలు అన్నీ కూడా టాప్ క్వాలిటీ ఉండండి, హెవీ సైజులు ఉంటాయండి. ఇది చూడండి, మంచి హెవీ సైజ్ అండి. ఈ గేదె ఆల్రెడీ కూడా సేల్ అయిపోయింది. ఓ రైతన్న అయితే కొనుగోలు చేశారు. ఇప్పుడు వచ్చారు కదా రైతన్లో, వాళ్ళైతే మన ఈ గేదెని అయితే కొనుగోలు చేయడం అయితే జరిగిందండి. చూడండి సైజు చూడండి, మన దగ్గర మన క్వాలిటీలు చూడండి. హెవీ సైజులు అండి, హెవీ మిల్కర్లో. ఇలాంటి సైజు గేదెలు అయితే మన ఫామ్లో 365 రోజులు కూడా అమ్మకానికి ఉంటాయండి. నమ్మకంతో మనం గేదెలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తామండి 4 గేదెలు కొనుగోలు చేస్తే. అలాగే రైతులకు పూర్తి గ్యారెంటీలతో మన ఫామ్ తరఫున ఒక లెటర్ కూడా ఇస్తామండి. వాళ్ళకి ఇలాంటి ఏమన్నా కంప్లైంట్లు ఏమన్నా వచ్చినప్పుడు బుడ్లమై కానీ, సోలమై కానీ, రొమ్ముకి కానీ, నరాలు కానీ తొడిగినప్పుడు పూర్తి గ్యారెంటీతో గేట్ టు గేదె రీప్లేస్మెంట్ అయితే మన ఫామ్ తరఫున అయితే చేయడం జరుగుతుంది. రైతులకి నమ్మకంతో మనం గేదెలు అయితే ఇస్తున్నాం. అంతే నమ్మకంతో వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఒకసారి కొన్న రైతు మన దగ్గరికి మరలా వచ్చి మన దగ్గర అయితే గేదెలను అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనమైతే మాటలో ఈడీలు ఎలా చెప్పామో ఇక్కడ కూడా మనం చేసేది కూడా సేమ్ ఇంకా అలాగే ఉంటుంది. రైతులు ఎవరన్నా గమనించండి, పూర్తిగా వీడియోలో అయితే చూడండి. వీడియోలో మేము చెప్పిన మాట ఏ మాట కూడా మాట ప్రకారంగా నేను గేదెలను అయితే ఇవ్వడం జరుగుతుంది. రేపు పొద్దున్న మీకు నా ఫామ్లో ప్రజెంట్ గేదెల ధరలు వచ్చేసి 1,10,000, 1,20,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,60,000, 1,70,000 వరకు గేదెల ధరలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ హెవీ సైజు గేదెలు ఉన్నాయి కదా, అందువల్ల నేను అంటున్నాను 1,70,000 వరకు ఉన్నాయి. హెవీ సైజులు ఉన్నాయి అన్నీ కూడా. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుని బేరాలు అయితే చేసుకోవచ్చు అన్న. మేము చెప్పిన రేట్ ఏది కూడా ఫైనల్ కాదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బేరాలు అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9652973971. ఓకే, ఇంకో నెంబర్ కూడా స్క్రీన్ ఇవ్వడం జరుగుతుందండి. రెండింటిలో ఏ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి అయితే ఎనీ టైం మాట్లాడవచ్చు, వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు అండి. అన్నీ కూడా హెవీ సైజులు ఉన్నాయండి అన్నాల ఫామ్లో. ఎక్కడి నుంచి వచ్చారన్న? మీకు ఏ జిల్లా? నెల్లూరు జిల్లా అన్న, కావాలి నుంచి వచ్చామన్నా. నెల్లూరు జిల్లా కావాలి. ఓకే, ఎక్కడికి వచ్చారన్న? మన VL డైరీ ఫామ్కి వచ్చారా? అవునన్నా. ఎలా వచ్చారన్న? మన అడ్రస్ అనేది మీకు ఎలా తెలిసింది? అడ్రస్ మామూలుగా ఫోన్లో చూసుకొని తీసుకున్నాం. 3 గేదెలు తీసుకున్నాం. క్వాలిటీలు బాగున్నాయి అన్న, బ్రహ్మాండంగా ఉన్నాయి, బాగానే ఉన్నాయి. అన్నీ చూసుకున్నాం, నచ్చిన వాటిని తీసుకున్నాం. రేట్ మాట్లాడుకున్నాం. ఎలా కొన్నారన్నా? అదే ధర ఎంత అయింది ఒక గేదె? మన ఈ గేదె ఎంత అయింది? 1,70,000 ఒకటి. గేదె 1,70,000. ఒక గేదె 1,40,000. ఒక గేదె 1,41,000 అన్న. 41,000. ఇంకొక గేదె 1,40,000 ఒకటి. 1,40,000.
3 ఆ 3 గేదెలు అన్నాలు అయితే సెలెక్ట్ చేస్తున్నారండి. అన్నాలు కూడా మంచి టాప్ క్వాలిటీలో సెలెక్ట్ చేస్తున్నారు. 3 గేదెలు కూడా ఒకటైతే మిన్నీ గేదె ఇచ్చానండి, 2 అయితే ముర్రా గేదె అండి. 2 ముర్రా అయితే ఓ మినీ గేదె అయితే ఈ 3 గేదెలు అయితే మన ఫామ్లో అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. అన్నాలు కూడా మనకి రాత్రి నుంచి కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఇలా నెల్లూరులో నిన్న అయితే రాత్రి బయలుదేరి తెల్లారి 5 గంటలకల్లా వచ్చేస్తాం. 5 గంటలకల్లా వచ్చారు. అన్నాలు 5 గంటలకు వచ్చిన కానీ మనం డైట్లో మొత్తం అన్ని గేదెలన్నీ చూపించడం అయితే జరిగిందండి. మొత్తం గేదెలన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఫైనల్గా 3 గేదెలు సెలెక్ట్ చేసి ఒక్కొక్క గేదెని బేరం అయితే చేసుకోవడం అయితే జరిగింది. మనం అయితే రీజనబుల్ రైట్లుగా అయితే నేనైతే ఇచ్చానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. వాళ్ళు కూడా 1,20,000 1,30,000 అయితే కొనుక్కుందామని చెప్పేసి వచ్చేసారు. అంటే 1,20,000 అనే గేదెలు కొంచెం తక్కువ సైజులు ఉండడం వల్ల కొంచెం వాళ్ళకి మంచి గేదెనే కొనుక్కుందాం, ఇక్కడ నుంచి పట్టుకెళ్ళిన దాకా వచ్చామని చెప్పేసి వాళ్ళు ముర్రా జాతి గేదెలు 2, బన్నీ జాతి గేదె, మిన్నీ జాతి గేదె 1 తీసుకుని అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. 3 గేదెలు ఇచ్చాం వాళ్ళకి. మనం ఇచ్చిన గేదెలు కూడా చూపించండి ఒకసారి. గేదెలు తర్వాత వీడియోలో అవి కూడా చూపించండి. రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు, ఇబ్బంది పెట్టడం ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. అంతా రీజనబుల్ బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి, అంతా బాగా. నిలబడు లాస్ట్ మినీ అయితే వేరే షెడ్లో ఉందండి. మినీ గేదె మినీ అయితే వేరే షెడ్లో ఉంది. ఇవన్నీ కూడా మన షెడ్లో ఉన్నాయి ఇప్పుడు గేదెలు. అన్నీ కూడా టాప్ క్వాలిటీలు అండి, హెవీ సైజు గేదెలు అండి. చూడండి, ఇది కూడా టాప్ క్వాలిటీ అండి. సైజ్ చూడండి, గుర్రంలా ఉంటుందండి గేదెలు మన దగ్గర అన్నీ కూడా టాప్ క్వాలిటీలు ఉంటాయండి, హెవీ సైజులు ఉంటాయి, హెవీ మిల్కర్లు ఉంటాయి. మన దగ్గర డబ్బుల విషయానికి వస్తే 1,000 అటు ఇటు అని కూడా మంచి క్వాలిటీ గల గేదెలు ఇస్తానండి. చూడండి, ఈ గేదె ఎలా ఉంది, నా ఎత్తున ఉందండి, 6 అడుగులు ఎత్తు, దీని బారు గట్రా చూపించండి. దీన్ని నెంబర్ 1 క్వాలిటీలు అండి. మన దగ్గర గేదె ఏదైనా కూడా నెంబర్ 1 క్వాలిటీలు ఉంటాయండి. ఇలాంటి క్వాలిటీలు అయితేనే మనం ఫామ్లో తీసుకొస్తాం. అన్నీ కూడా మనం 100 గేదెలు చూసామంటే అందులో 5-6 గేదెలను అయితే మనం సెలెక్ట్ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. ఎవరికైనా కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే కానీ నా దగ్గరకు వచ్చినట్టయితే మంచి గేదెలు అయితే సెలక్షన్లో అయితే నెంబర్ 1 సెలక్షన్ ఉంటుందండి. ఆ సెలక్షన్లో గేదెలను అయితే నేను మీకైతే ఏమైనాకైతే ఉంటుంది. ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కొత్తగా డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళు కానీ పాత రైతులు కానీ ఎవరైనా కానీ నా డైరీ ఫామ్కి వచ్చినట్టయితే నేరుగా నా దగ్గరికి వచ్చినట్టయితే మంచి టాప్ క్వాలిటీలు అయితే మీరు సెలక్షన్ చేసుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. అన్నీ కూడా మంచి క్వాలిటీలు ఉన్నాయి, హెవీ సైజులు ఉన్నాయి, హెవీ మిల్కర్లు ఉన్నాయండి. మన దగ్గర అన్నీ కూడా 12 నుంచి 16 లీటర్లు 17 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి అమ్మకానికి.